హాయ్ హలో వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు స్టడీ బేస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు ఇచ్చేటటువంటి ప్రీమెట్రిక్ క్లీనింగ్ అండ్ హెల్త్ హజార్డస్ స్కాలర్షిప్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీటెయిల్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ స్వీకరిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి గైడ్లైన్స్ని కూడా విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 60% వాటా, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటాతోటి ఈ ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎవరు ఎలిజిబుల్, ఎవరు అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అండ్ ఎలా అప్లై చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ స్కాలర్షిప్ అనేది 60% కేంద్రం, 40% రాష్ట్రం భరిస్తుంది. ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ అనేది చాలా రకాలు ఉన్నాయి, అయితే ఇందులో ఒకటి ఇది. సో దీన్ని పారిశుద్ధ్య రంగ కార్మికులు ఎవరైతే ఉంటారో వారి పిల్లలకు, వారి చదువుల కొరకు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఈ పథకం ద్వారా క్లీనింగ్ అండ్ హెల్త్ హజార్డస్ పనులు చేస్తున్నటువంటి పారిశుద్ధ్య రంగ కార్మికుల పిల్లలకు కొంత ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పాఠశాల నుంచి డ్రాప్అవుట్ రేట్ని తగ్గించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరు దీనికి ఎలిజిబుల్ అంటే, ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫుల్ టైం బేసిస్ చదువుతుంటారో వారు, దాంతోపాటు వారి పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ ఇక్కడ చూపిస్తున్నటువంటి 4 కండిషన్స్లో ఏదో ఒక దాంట్లో పనిచేస్తూ ఉండాలి. అంటే చెత్త సేకరణ కావచ్చు, లేదంటే రోడ్ సైడ్ క్లీనింగ్ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే కొన్ని మ్యాన్ హోల్స్ ఇవన్నీ ఉంటాయి, వాటిల్లో దిగి క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా ఇతర పారిశుద్ధ్య రంగ క్లీనింగ్ వాటిల్లో అన్నింటిలో కూడా పనిచేసే వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. అయితే ఫ్యామిలీ ఇన్కమ్కి సంబంధించి గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మరొక కండిషన్ ఏంటంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజన్ అని ఇచ్చారు. అంటే లబ్ధిదారుల యొక్క మతం లేదా కులంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పారిశుద్ధ్య రంగ కార్మికుల పిల్లలకు ఇది వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఈ పథకానికి సంబంధించి స్కాలర్షిప్ అమౌంట్ ఎంత ఇస్తారు అంటే 3,000 రూపాయలు ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. అయితే హాస్టల్లో ఉండేటటువంటి 3 నుంచి 10 తరగతుల వారికి ప్రతి సంవత్సరం 8,000 రూపాయలను ఈ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి నవశేఖం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్లకి అప్లికేషన్కి సంబంధించి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే తల్లులు ఉంటారో వారి యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది సచివాలయంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అప్లికేషన్ని ప్రాసెస్ చేసి అప్రూవ్ కానీ రిజెక్ట్ కానీ చేస్తారు. ఇక వీటికి సంబంధించి డీటెయిల్డ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సచివాలయ పరిధిలో ఈ అప్లికేషన్ స్వీకరణకు లాస్ట్ డేట్ జూన్ 10, 2022గా ఉంది. ఇక మున్సిపల్ కమిషనర్ ఎంపీడీఓ స్థాయిలో ప్రాసెసింగ్కి జూన్ 15, 2022 చివరి తేదీ. ఇక సోషల్ ఆడిట్ కోసం జూన్ 15న డిస్ప్లే చేస్తారు సచివాలయాల్లో జాబితాని. ఇక ఆబ్జెక్షన్స్ కొరకు జూన్ 20, ఆబ్జెక్షన్స్ డిస్పోజల్ కొరకు 23 వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైతే పారిశుద్ధ్య రంగంలో పనిచేస్తూ ఉంటారో వారి యొక్క పిల్లలకు ఈ స్కాలర్షిప్ అమౌంట్ అనేది వర్తిస్తుంది. ఫ్రెండ్స్, లబ్ధిదారుల క్యాస్ట్ మరియు రిలీజన్తో సంబంధం లేకుండా ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కావున పారిశుద్ధ్య రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వారి పిల్లలు 1 నుంచి 10 తరగతులు చదువుతున్నట్లయితే మీ సమీప సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతవరకు. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.